అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలే సృష్టికి మూలమని, సృష్టి నిర్మాణానికి మహిళలే కారణమని ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు మహిళలను ఉద్దేశించి తమ అమూల్యమైన ప్రసంగాన్ని అందించారు. మహిళలే సృష్టికి మూలమని, సృష్టి నిర్మాణానికి కారణమని ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ హైదరాబాద్ శాఖ సభ్యులు అబిడ్స్లో నిహీరా హాల్లో శ్రీ సింధిగురు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉమర్ అలీషా స్వామివారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ అధ్యక్షురాలు వేమూరు లక్ష్మీకాంతి, ప్రముఖ వైద్యురాలు గైనకాలజిస్టు, సివిల్ సర్జన్స్ ప్రసరిస్తూ డాక్టర్ ఆర్ హరిప్రియ, సైకాలజిస్టు డాక్టర్ టి శాంతిశ్రీ, తెలంగాణ బాలుర మరియు బాలికల బాస్కెట్బాల్ కోచ్ ఏఎస్ శైలజ అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ లను ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ కొండబత్తిన శివనారాయణ ముద్రించిన క్యాలెండర్లను డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అమృత హస్తములతో ఆవిష్కరించారు. జోరా డిజైన్ స్టూడియో వారిచే వస్త్ర దుకాణం, ప్రకృతి మాతృ ఆర్గానిక్ ఫుడ్స్ వారిచే తిరుబండారాల స్టాల్స్, ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత హోమియో వైద్య శిబిరం, ఎస్బీఐ బ్యాంకు వారు నిర్వహిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన అత్తాకోడళ్ల స్కెట్టు చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. దాత్రక్ మోడల్ స్కూల్లో చదువుతున్న 8-9 తరగతి విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విభిన్న రాష్ట్రాల సాంప్రదాయ వస్త్రధారణతో ఏర్పాటు చేసిన ర్యాంప్ వాక్ అందరినీ అలరించింది. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మహిళలకు చేస్తున్న సేవలకు సంబంధించిన ఏబీని సభలో ప్రదర్శించారు. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను వేదికపైకి ఆహ్వానించగా వేదికను అలంకరించారు. జ్యోతి ప్రజ్వలనతో సభను ప్రారంభించారు. డాక్టర్ షేక్ కాజా ఇద్దంతో ప్రార్థన గీతం ఆలపించారు. అనంతరం అతిథులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉమర్ అలీషా స్వామి వారు మాట్లాడుతూ తల్లిదండ్రులను మించిన దైవం లేదన్నారు. స్త్రీకి సముచిత స్థానం కల్పించి గౌరవించారన్నారు. తాటికొండ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ మహిళా అభివృద్ధి, అభ్యున్నతి గురించి, అన్ని రంగాల్లో మహిళలు ముందుట గురించి సభకు చక్కగా వివరించారు. మహిళలు ఎక్కడా తగ్గేది లేదని, ప్రతి ఒక్కరూ ఒక స్త్రీ శక్తి అవ్వాలని కోరారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల యొక్క విశిష్టత ఈరోజు మనం స్మరించుకుంటూ, గుర్తించుకుంటూ, మహిళలు సృష్టికి మూలం, సృష్టి నిర్మాణానికి కారణం, మహిళామూర్తి ఒక అద్భుతమైనటువంటి ఆదిశక్తి. మహిళ తన జీవన వ్యవస్థలో కుటుంబ వ్యవస్థకి ఒక వైస్ ఛాన్సలర్గా ఉంటూ యూనివర్సిటీకి తాను జీవన వ్యవస్థలో ఈ యొక్క కారణభూతమైనటువంటి అనేక అంశాలకు ముందుండి నడిపిస్తున్నటువంటి మహిళా దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం ఒక చిన్న విషయాన్ని మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది. అందం పిండముగా మారి గర్భాలయం ఒక ఈశ్వరాలయం కింద పరిణామం చెంది ఆ ఈశ్వరాలయం నుండి భౌతిక కాలంలో ప్రవేశించినప్పుడు బాల్య, యవ్వన, కౌమార్య, వృద్ధాప్య అనేటువంటి దశలుగా ప్రయాణం చేసి చివరకు పంచభూతాల్లో మనం కలిసిపోతున్నాం. అంటే మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? స్త్రీమూర్తి యొక్క గర్భాలయం ఈశ్వరాలయం కింద అక్కడ నుండి ప్రారంభింపబడి చివరకు మనం పంచభూతాల్లో కలిసిపోతున్నాం. అంచేత మొట్టమొదటి గురువు స్త్రీమూర్తి తల్లి, ఆది గురువు మనకి. తర్వాత మన విద్యాబుద్ధులు నేర్పేటువంటి రెండవ గురువు విద్యా గురువు. తర్వాత మన యొక్క జీవన వ్యవస్థలో మనకి ఆధ్యాత్మిక బాటను తెలియజేసేటువంటి వారు ఆధ్యాత్మిక గురువు. ఈ ముగ్గురు కూడా మన జీవన వ్యవస్థలో ముఖ్యమైనటువంటి వారు. ఆ ముగ్గురిలో అందరిలో కల్లా ముఖ్యమైనటువంటి ఆది గురువు తల్లి స్త్రీమూర్తి.
అంచేత తల్లికి మించిన దైవం లేదు అనేటువంటి విషయాన్ని మన గ్రంథాల్లో చెప్పబడుతుంది. అంచేత మొట్టమొదటిగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనే సూక్తిని మనం తీసుకున్నట్లయితే మొట్టమొదట మాతృమూర్తికి మనం ఉన్నతమైన ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా మనం మన యొక్క జీవన వ్యవస్థలో మొట్టమొదటి గురువు తల్లి. ఆ విధంగా వారి యొక్క ఆశీస్సులు పొంది ఆ తల్లిదండ్రులు మనం గౌరవించగలిగినప్పుడే మనకు జీవితం యొక్క అర్థం పరమార్థంగా తెలియబడుతుంది. ఈ యొక్క వ్యవస్థలో ఈనాటి సమాజంలో మనం స్త్రీలను గౌరవించాలి. స్త్రీల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆ శక్తిని మనం గ్రహించి మన వారికి చక్కని విలువనిస్తూ ఆ యొక్క సంసారంలో తల్లి ఒక అద్భుతమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఆమె ఈ శాంతికి చిహ్నం, సహనానికి చిహ్నం, కుటుంబాన్ని ఒక చక్కని వ్యవస్థగా నడిపించడానికి ఉత్తమమైనటువంటి అడ్మినిస్ట్రేటర్. ఈ విధంగా మనం ఈ స్త్రీమూర్తులను గౌరవిస్తూ వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు వారి యొక్క ఆశీస్సులు పొందుతూ మన జీవన వ్యవస్థని, స్త్రీలను గౌరవించడం అనేటువంటి భారతీయ సంస్కృతిని ఆచరించి మనం జీవన వ్యవస్థలో ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరడానికి కూడా తల్లి మార్గదర్శకురాలు. అటువంటి తల్లిని మనం గౌరవిస్తూ స్త్రీమూర్తి ఈ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని మనం తెలుసుకొని తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు.